గాస్పెల్. ఇది చెప్పాల్సింది, ఇది వినాల్సింది మనం పోయి మనం వింటుంది ఏంటంటే ప్రభువు నమ్ముకుంటే అప్పులు పోతాయి, ప్రభువు నమ్ముకుంటే జాబ్ వచ్చేస్తుంది, ప్రభువు నమ్ముకుంటే నీకు అది వచ్చేస్తాయి. ఇలాంటి మనం వాక్యాన్ని వింటున్నాం. ఇది కాదు నేను నిత్య జీవంలోకి నడిపించేది. సత్యమైన వాక్యాన్ని మనం వినాలి. యేసు ప్రభు చెప్పిన గాస్పెల్ ఇటువైపు ఉంటే సంఘము చెప్తున్న వాక్యం ఇటువైపు ఉన్నది. కంప్లీట్ ఆపోజిట్ లో నడుస్తున్నాం మనం. ఇటు ఉంటే దేవుడు మనం ఆపోజిట్ గా ఉండాలి, కానీ ఆయన వెనక ఉన్నాం మనం ఇంకా. ఎందుకంటే మనం అర్థం చేసుకున్న థీరీ అలా ఉంది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. మనం ఏమై ఉన్నాము? శరీరమై ఉన్నాము. ఆత్మతో శరీరాన్ని అర్థం చేసుకోగలమా? ఆయన పలికిన మాటలే మనం అర్థం చేసుకోగలమా? లేదు. అందుకని ఏమన్నాడు? నువ్వు నన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు ముందుగా నాకులాగా మారు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరి స్వరూపమై ఉన్నాము? ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు కళ్ళు ఉన్నాయా, ముక్కు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, జుట్టు ఉందా, మొహం ఉందా? లేదు కదా. ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి అందుకే ఆత్మలాగా మారు అంటాడు. అప్పుడు నిజమైన ఆయన స్వరూపము. అందుకే ఏమన్నాడు ప్రభు, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుగా మారితే, అంటే ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడేమవుతావు? ఆయన ఆత్మ ఇటు ఉంటావు, ఆయన ఆత్మ ఇటు ఉన్నాడు కాబట్టి అప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా అర్థం అవుతుంది. ఒకవేళ ఆయన ఆత్మ ఉండి నువ్వు గనక శరీరానుసారంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు నీ ప్రార్థన ఆయన వింటున్నాడనా, వింటలేదనా? వింటున్నాడా, వింటలేదా? అంతే కదా. ఆత్మ ఉన్నాడు, నీ ప్రార్థన ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు. నీ ప్రార్థన వినాలి అంటే అప్పుడు నువ్వేమిగా మారాలి? ఆత్మగా మారాలి. ఎంతమంది మారుతున్నారు ఆత్మలో? మనం ఎంతసేపు శరీరానుసారమైన వాక్యం అంటే మరి ఎప్పుడు మరి మనము ఈ ఆత్మలో మారేది? దేవుని యొక్క మాటని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఆత్మ ఆయన ఏమన్నాడు? నేను ఆత్మ ఉన్నాను కాబట్టి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో ఆరాధించమన్నాడు. ఎక్కడైనా నీ శరీరముతో నన్ను గణపరచు ఆరాధించు అని చెప్పాడా? ఎక్కడ చెప్పలా. మరి మనం ఇంకా ఏదో ఎప్పుడో చనిపోయిన తర్వాత నిత్య జీవం అనుకుంటున్నాం. కాదు. ఈ రోజున నేడే నీ ఇంటికి రక్షణ అన్నాడు. నువ్వు సత్యము తెలుసుకుంటే ఈ రోజే, ఈ నిమిషమే, ఈ సెకండే నీకు రక్షణ రాబోతుంది. నువ్వు వింటే గనక, నువ్వు నమ్మితే గనక, నువ్వు విశ్వసిస్తే గనక, ఆయన స్వరమును విని ఆయన తట్టు తిరిగితే గనక నీకు రక్షణ అన్నాడు. రక్షణ అంటే ఏంటి? సల్వేషన్ అంటే ఏంటి? రక్షణ సువార్త కనుక నువ్వు వింటే నీలో దేవుని యొక్క శక్తి వస్తుందని. నీలో కనుక దేవుని యొక్క శక్తి వస్తే నీ బలహీనమైన నీ శరీరము నిష్ప్రయోజనం అని చెప్పాడు. కానీ మనం ఏమంటాము? సరే ఈ రక్షణ సాల్వేషన్ పక్కన పెడదాం, తర్వాత చూద్దాము, ముందు నాకు విడుదల కావాలి. నువ్వు విడుదల కావాలి అని అంటే శరీరానుసారంగా నువ్వు ఎంత, అందుకనే నా దేవా నా ప్రభువా నువ్వు ఎంతగా అరిచినా నాకు వినపడదు అంటున్నాడు. యు నో వై? ఎందుకంటే ఐఎమ్ ద స్పిరిట్, నేను ఆత్మై ఉన్నాను. ఐదర్ నేనన్నా మారాలి నీ కోసం, లేకపోతే నువ్వన్నా నా కోసం మారాలి. ఆయన మన కోసం శరీరధారిగా మారి తన ఆత్మ గురించి చెప్పిన మర్మములన్నీ మనకి బయలుపరిచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన మారాడు మన గురించి. బట్ ఈ రోజు మనం మారట్లా. ప్రాబ్లం ఏంటంటే నీ కొరకు ఆయన నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడుగా మారాడు. నువ్వు మారుతావా? నీ ఇంట్లో వాళ్ళ గురించి మారు. ఇక్కడ ఎంతసేపు దేవుడే మారుతున్నాడు, కానీ నువ్వు మారట్లా. యూనో వై? సత్యము ఇవ్వడానికి నీ చెవులు ఇవ్వట్లా. కల్పన కథలకి ఈరోజు చూడండి, పిట్ట కథలు ఏ గుడికి వెళ్ళినా కానీ అవి వింటే సమ్మగా ఉంటాయి, వాటికి ఇస్తున్నావు. కానీ నిజమైన సత్యమైన వెలుగు కలిగిన సువార్త వినడానికి ఈ రోజున నీ హృదయం ఇవ్వట్లా. ఎందుకని మన ప్రేయర్స్ కి ఎందుకు ఏమంటారు రిప్లై రావట్లా, విడుదల దొరకట్లా? ఎందుకనంటే ఓన్లీ వన్ థింగ్, వీఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ కదా. అంటే మనం ఆత్మలోకి ఇంకా మనము నూతన పరచబడట్లా, మన నవీన స్వభావంలోకి వెళ్ళట్లా, మన రియల్ లైఫ్ లోకి మనం ట్రాన్స్ఫర్ అవ్వట్లా. మనం ఎక్కడ ఉన్నామంటే ఇదే నిజం అనుకుంటున్నాం. నీ లెక్కలో ఇదంతా చూస్తున్నావు కదా అనుకుంటా, కానీ దేవుడి లెక్కలో ఇవాళ బ్లైండ్. నువ్వేం చూస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. వాక్యం చెప్తుంది అదే. నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నావు, కానీ శరీరానుసారంగా అది నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నీ శరీరం చూస్తేనే కానీ అయ్యాస్ ఇక్కడ బాటిల్ ఉంది అని అంటే కానీ నువ్వు నమ్ముతావు. కానీ ఆత్మలో నువ్వు ఎలా కనబడతావు అంటే దేవుడికి యువర్ డెడ్, మృతి చెందివి, మృతుడిగా ఉన్నావు. ఇప్పుడు మృతుడిగా ఉన్న ప్రార్థన దేవుడు ఎలా అంటాడు? అంతే కదండి. చనిపోయిన వాడి ప్రార్థన దేవుడు ఎలా ఉంటాడు? మరి ఆయన లెక్కలో నువ్వు ఎందులో ఉన్నావు? లైవ్ గా ఆత్మలో ఉన్నావు.
అప్పుడు ఆత్మలాగా మారి, అప్పుడు ఆత్మలాగా మారడం అంటే ఏంటి? నేను ఎలాగ వైట్ షాడోలాగా మారాలా? నో, అది సినిమాలో చూస్తా ఉంటాం. మరి ఎలాగా? జస్ట్ రెన్ యువర్ మైండ్ అంట. జస్ట్ నీ పాత మెమరీ డేటా అంతా డిలీట్ చేసే అంటాడు. ఒకటేసారి డిలీట్ చేయలేం కదా, ఇదేమన్నా ఫోన్ ఒక్కసారి ఆల్ డిలీట్ కొట్టేయడానికి? ఆల్ డిలీట్ కొట్టా వెళ్ళదు, ఆ డేటా అలాగే స్టోరేజ్ అవుతూనే ఉంటది. మరి ఎలాగా అంటే జీవం కలిగిన వాక్యాన్ని నీలోకి పోస్తూ ఉంటే ఆటోమేటిక్ గా నీ ఓల్డ్ మెమరీ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ న్యూ డేటా ఏం చేస్తుందంటే నేను న్యూ మ్యాన్ గా, న్యూ సెల్ఫ్ గా మారుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నీలోకి ఈ ఆత్మ అనే ఒక వాక్యము లోనికి వెళుతూ ఉంటే నువ్వు అప్పుడు ఆటోమేటిక్ గా నీ యొక్క మైండ్ అంతా కూడా ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు ఆయనతో ఆత్మతో నడుస్తున్నావు అని అర్థము. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో నడుస్తావో ఆటోమేటిక్ గా ఈ లోకానుసారమైన ఈ అలవాట్లు గాని, పద్ధతులు గాని, ఆచరణలు గాని ఏదైతే ఉన్నావో వాటి మీద నీకు విరక్తి పుట్టేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ట్రూత్, నీకు సత్యం తెలుసు, దీని నుంచి ఎక్కడి నుంచి ఏమి తీసుకెళ్ళావు అన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తావంటే వాటన్నిటినీ నువ్వు ఇష్టపడవు. ఇంకా నీలో ఒక ఇష్టము, డిజైర్ అనేది నీలో ఉందనంటే, కోరికను వస్తుందంటే నువ్వు ఇంకా ప్రభువులో పర్ఫెక్ట్ గా లేవు అని అర్థము. సాల్వేషన్ అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే జీవితం కాదు, ఈ రోజు నుంచే, ఈ నిమిషమే నువ్వు ఆయన యొక్క ఆలయముగా మారాలి. ఆలయం అంటే ఏంటి? ఆలయం అంటే మన శరీరం అనుకుంటారు, కాదు. ఆలయం అంటే దేవుని ఆత్మతో. మన శరీరము మనం ఎంత ఆ బాప్తిజం చూసుకున్నా గానీ ఎంత పరిశుద్ధంగా ఉండడానికి సాధ్యమా? ఏమండి, మన శరీరము మనం బాప్తిజం తీసుకున్నప్పుడు, వారం కూడా కాదు, ఒక్క గంటలో ఏ ఒక్క చిన్న తప్పైనా చేయకోకుండా ఉంటుందా ఈ శరీరము? మరి ఇలాంటి ఆలయం ఆయన ఎలా ఉంటాడు? అంత హోలీనెస్ కలిగిన ఆయన, అంత పరిశుద్ధత కలిగిన ఆయన ఇలాంటి సెకండ్ లో తప్పు చేసేవాడు, సెకండ్ లో పాపం చేసేవాడు ఈ శరీరంలో ఆయన ఎలా ఉంటాడు? మనం అందరం అనుకుంటాం, నేను దేవుని ఆలయం అని అంటే. దేవుని ఆలయం అంటే నీ శరీరం కాదు నా సహోదరి, నా సహోదరుడా. ఆయన ఆలయం అంటే ఆయన ఆత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశించాడో, బయట ఉన్నది కాదు ఆయన కావాల్సింది, లోన ఉన్న అంతరంగ పురుషుడు. పరిశుద్ధాత్ముడు నీలో నివాసము చేయాలంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి అని అంటే నీ శరీరం కాదు ముందు. నీ శరీరం ఆల్వేస్ ఇన్కరప్టబుల్లే, కరప్షనే. కానీ నువ్వు సత్యము తెలుసుకుని నీవు దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్ముడే కదా, ఆయన రాజ్యములోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు నువ్వేమవుతావు? ఫుల్నెస్ ఆఫ్ హోలీనెస్ అవుతావు. అలాంటి ఆలయంలోకి వచ్చి తండ్రి ఆయన వచ్చి నివాసము చేస్తానని చెప్తున్నాడు. అవునా కదా? మరి మనం ఎలాంటి వాక్యం వినాలైతే ఇప్పుడు మనం యేసు ప్రభు బోధిస్తున్న వాక్యం ఏంటి? యేసు ప్రభు బోధిస్తున్న వాక్యము స్పిరిచువల్ గాస్పెల్, రిపెంటెన్స్ గురించి చెప్తున్నాడు, ఎటర్నిటీ గురించి చెప్తున్నాడు, దాని తర్వాత హోలీనెస్ గురించి చెప్తున్నాడు. ఇది ఆయన చెప్తున్నది. కానీ ఎక్కడ కానీ డబ్బు గురించి కానీ, జాబ్ గురించి కానీ, ఇంటి గురించి కానీ, పెళ్లి గురించి కానీ, అమెరికా గురించి కానీ ఇలాంటి వాక్య లేఖనాలు కానీ, ఆయన ఉపమానాలు కానీ లేవు. బట్ కానీ మన వాళ్ళు బోధిస్తున్నంత కూడా శరీరానుసారమైన బోధ. ఈ శరీరానుసారమైన బోధ టెంపరీ, ఇట్ ఇస్ లిమిటెడ్. ఒక టైం ఉంటుంది, మేబీ 10 days, 15 days, 1 year, 2 years, 3 years. ఆటోమేటిక్ గా ఏమవుతుంది? నీ యొక్క బలహీనతలను బట్టి ఈ రోజు బలంగా ఉంటావు, మేబీ రేపొద్దున ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే నీ విశ్వాసం వెంబట్టే పడిపోతుంది. నీ విశ్వాసము నిలబడాలి అని అంటే నువ్వు వినవలసిన వాక్యం ఆత్మానుసారమైన వాక్యము, ద రియల్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడును వాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సువార్త వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నువ్వు విన్న విశ్వాసం బట్టి నీకే వస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ ద్వారా ఏమొస్తుంది? దేవుని యొక్క శక్తి వస్తున్నది అంటున్నాడు. అర్థమవుతుందా? ఇది మనం వినవలసిన సువార్త. బలహీనంగా ఉండే ఈ శరీరం గురించి కాదు నువ్వు వినవలసిన వాక్యాలు.
సువార్త. ఈ రోజున సువార్త అంటే ద రియల్ గాస్పెల్ ఏంటంటే సాల్వేషన్. సాల్వేషన్ ద్వారా నీకేమొస్తుంది? ఫేత్ వస్తుంది. ఫేత్ ద్వారా ఏమొస్తుంది? దేవుని యొక్క శక్తి నీలో ఉందని గ్రహిస్తావు. నీలో శక్తి ఉన్నదని నువ్వు తెలియకోకుండా జీవించే ఎన్ని రోజులైనా అది వృధాకరమైన రోజులే. నీలో శక్తి ఉందని నువ్వు నమ్మాలి. నమ్మాలంటే నువ్వు ముందు సత్యం తెలుసుకోవాలి. సత్యం కనుక తెలుసుకోకపోతే నువ్వు ఏ సువార్త విన్నా వృధా. అందుకనే చెడ్డ దినములు కొద్దిగా ఉన్నాయి. సో సత్యానికి వైపు నడిపించే వాక్యమును మనం వినాలి. నిన్ను మార్చే విధంగా ఉండాల. శరీరానుసారంగా ఉన్న జీవితం నుంచి ఆత్మలోకి నడిపించే విధంగా ఆ వాక్యం ఉండాలి. కానీ శరీరానుసారంగా ఓ టెంపరీగా నీకు వినంగానే కొంచెం ఏదైనా ఒక కథ ఉన్నప్పుడు మనకి చాలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. ఎవడన్నా కొద్దిగా ఏడుపు కన్నీటితో ఉండే ఒక కథ చెప్పాడు అనుకో, ఏమంటే మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనం కూడా ఏడుస్తాం ఎవరన్నా చెప్పినప్పుడు, అవునా? ఎందుకంటే ఆటోమేటిక్ గా నీ సెన్సరీ ఆటోమేటిక్ గా దానికి కనెక్టివిటీ అయిపోతుంది. అలాగే నువ్వు ఈ సువార్తను కనుక అలా శరీరానుసారమైన సువార్త విన్నప్పుడు నీకేదో చాలా హాయిగా ఉంటది. ఏదో నిజంగా ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, అలాగే నేను చెప్పాను అనుకో, అబ్బా ఈరోజు ఎంత వాక్యం బాగుంది అని. ఆ నిమిషం వరకే ఆ వాక్యము. ఇక్కడి నుంచి అలా బయటికి వెళ్ళంగానే మళ్ళీ నువ్వు ఒకరిలో పడిపోతావు. కానీ అదే సువార్త, రక్షణలో ఉన్న సువార్త నిన్ను దేవుని శక్తులకు నడిపించేది. ఆ వాక్యము నిత్యము ఎటర్నిటీలో అంటే నిత్య జీవంలోకి నిన్ను నడిపిస్తుంది కదా. ఆ వాక్యము స్టాండ్ ఎప్పటికీ కూడా నా మాట నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉంటా అంటున్నాడు. ఆ రీతిగా ఉన్న నిత్య జీవంలోకి నడిపిస్తా అంటున్నాడు. అదే అని చెప్పిన సువార్త. ఈరోజు మనం వింటున్న సువార్త కరెక్ట్ సువార్త కాదండి. యేసు ప్రభు బోధించిన సువార్త ఏంటంటే సాల్వేషన్ గురించి, రక్షణ గురించి ఆయన బోధించుకుంటూ వెళ్ళాడు. తండ్రి యొక్క రాజ్యాన్ని బోధించాడు, తర్వాత రక్షణని బోధించాడు. కానీ ఈ రోజున మనం వింటున్న సువార్త శరీరానుసారమైన సువార్త. రైట్. రోమీలు 1:2 అదే అధ్యాయము 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము. ఇక్కడ ఇంతకు ముందేమో యేసుక్రీస్తు సువార్త అంటున్నాడు, ఇక్కడ దేవుని సువార్త అంటున్నాడు. ఇక్కడ 2వ సువార్త వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు వచనంలో క్రీస్తు సువార్త, ఇప్పుడు వచనంలో దేవుని సువార్త అంటే 2వ సువార్త ఉన్నది. రైట్. తర్వాత ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఇప్పుడు ఈ సువార్త ద్వారా రక్షింపబడిన వాళ్ళందరూ ఎలా ఉంటారంట? పరిశుద్ధులుగా ఉంటారంట. ఎలా ఉంటారంట? పరిశుద్ధులుగా ఉంటారంట. ఇందాక విన్నది క్రీస్తు సువార్త, ఇప్పుడు ఇది వింటున్నది దేవుని సువార్త. చూద్దాం అసలు ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయో మనకి వాక్య లేఖనములను బట్టి. ఓకే, రైట్. 2 కొరింథీయులు 2:12. 2 కొరింథీయులు 2వ అధ్యాయము. మన క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు. క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఇక్కడ సువార్తని ప్రకటించున్నాడు అన్నమాట. ఏమని ప్రకటిస్తున్నాడు? ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు. ఇక్కడ ఏమన్నాడు? ద క్రైస్ట్ ఆఫ్ గాస్పెల్ అంటాడు. ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సువార్త అంటున్నాడు. ఓకే, ఇంతకు ముందు మనం చదివిన దాంట్లో ఏంటంటే గాస్పెల్ ఆఫ్ పవర్ అండ్ సాల్వేషన్. అంటే సువార్తలో ఏముందంట? దేవుని యొక్క శక్తి ఉన్నదంట, సాల్వేషన్ ఉందంట. దాని తర్వాత మనం చూసిన సువార్త దేవుని యొక్క సువార్త అంటున్నాడు. ఇప్పుడు చూసిన వచనం ఏంటంటే ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సువార్త అని చూస్తున్నాం. ఓకే, రైట్. అపోస్తుల కార్యము 20:24. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20వ వచనము. 20:24. అయితే దేవుని ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క కృపా సువార్త అంట. ఒకటేమో అధికారం అంటే శక్తి కలిగిన సువార్త, సాల్వేషన్ కలిగిన సువార్త. రెండోదేమో దేవుని యొక్క సువార్త. మూడోదేమో క్రీస్తు సువార్త. నాలుగోదేమో కృప అంటే గ్రేస్ సువార్త అంటే కృపా సువార్త. తర్వాత సాక్షి మిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన
పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడు? యేసు క్రీస్తు యొక్క పరిచర్య చేయటంలో, కృపా సువార్తని నేను బోధించడం విషయంలో నా ప్రాణము ఏ మాత్రము ఎంత మాత్రము ఉపయోగం లేదన్నాడు. దాని గురించి నేను వరి అవును అంటున్నాడు. ఈ రోజున ముందుగా మనం మన శరీరం గురించే పాకులాడతాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడంటే ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అంటే ఈ లైఫ్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అంటున్నాడు. చావైతే లాభం అన్నాడా, లేకపోతే చావైతే లాభం అన్నాడు కదా. అదేనందుకు పౌలు ఇంకేమన్నాడా? ఉంటే నీ కొరకు, చావైతే ఇంకా లాభం అంటాడు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను కదా. అంటే వీళ్ళ సువార్త చూడండి ఎలా ఉందో. చావడానికైనా సిద్ధపడి సువార్తను ప్రకటిస్తున్నారు. ఏ సువార్తను ప్రకటిస్తున్నారు? కృపా సువార్తను ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఎక్కడైనా కానీ లేదు ప్రభువు నమ్ముకో అని చెప్పారు. పోనీ ఎక్కడైనా యేసు ప్రభువు చెప్పలేదు. అలాగే అపోస్తలులు కూడా ఎక్కడ ఎలాంటి బోధన బోధించలేదు. వాళ్ళు సువార్తని చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏ సువార్తని? దేవుని యొక్క రాజ్యము గురించి, నువ్వు తిరిగి జన్మించి పరలోక రాజ్యంలోకి ఎంటర్గా నీకు దేవుని శక్తి ఉంటుంది, సల్వేషన్ ఉంటుంది, దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది అంటున్నారు. ఇలాంటి సువార్తను వాళ్ళు బోధించుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజున మనము సువార్తకి వెళ్తుంటే మనల్ని తిరగబడి కొడుతున్నారు హైందవ. ఎందుకో తెలుసా? ఇలాంటి సువార్తనే, ఈ శరీరానుసార సువార్తనే. హైందవ సోదరులు ఎక్కువగా వారి యొక్క జీవన విధానం అంతా ఎలా ఉంటది? వాళ్ళ జీవన విధానం అంతా ఎలా ఉంటది? శరీరానుసారముగా ఉంటది. అవునా కదా? కానీ మనమే ఆత్మానుసారంగా ఉంటది. ఒక క్రైస్తవుడి యొక్క జీవన విధానము ఆత్మ ద్వారా, ఆత్మ చేత, ఆత్మతో నడిపింపబడాలి. అవునా? ఈ రోజు ఎందుకని సువార్తకి వెళ్తే అందరూ తిరగబడుతున్నారు? ఎందుకని ఆర్ఎస్ఎస్ ఫైట్ చేస్తుంది? ఎందుకనంటే మత మార్పిడి చేస్తున్నారు. ఎలాగా? నువ్వు నమ్ముకుంటే నీకు అది వస్తుంది, నువ్వు నమ్ముకుంటే ఇది వస్తుంది. అసలు ఇలాంటి సువార్తను కాదు కదా ఆయన బోధించింది. ఈ రోజున క్రైస్తత్వాన్ని ఎవరు నవ్వుపాలు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. అరే నీ నైబర్ని ప్రేమించు అంటున్నాడు. ఈ రోజున ఎవడు ప్రేమించాడు? అరే నీ శత్రువుని ప్రేమించు అంటాడు, నీ శత్రువుని క్షమించు అంటాడు. నేను ఎవరైతే ద్వేషిస్తారో వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు. నేను ఎవరైతే ఇరకాటం పెడతారో వాడి కొరకు ప్రార్థన చేయి అంటున్నాడు. ఈ రోజున క్రైస్తత్వం ఇది ఎక్కడ కూడా కనపడదు. మరి కొట్టమంటే కొట్టరా? అసలు ప్రభువు చెప్తున్న మాటలు పర్ఫెక్ట్ గా పర్ఫెక్షన్ తో సమాజంలోకి వెళ్తే ఎక్కడైనా ప్రభు మాటలు సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయా? లేవు. మంచిని మంచిగా చూడు అన్నాడు, మనిషిని మనిషిగా ప్రేమించు అన్నాడు. డబ్బుతో చూసి కానీ కులంతో చూసి కానీ ప్రేమించమని చెప్పాడా? నువ్వు నేను సమానత్వం అని చెప్పాడు. మరి ఈ మాటలు కూడా ఎందుకు వాడికి అర్థం కావట్లా? ఎందుకంటే సువార్త కంప్లీట్లీ రాంగ్ వే అవుతుంది కాబట్టి ఈ రోజున మనల్ని హైందవ సోదరులు మనల్ని అసహించుకుంటున్నారు. ఎందుకంటే ముందుగా నువ్వే వాళ్ళని అసహించుకుంటున్నావు. ఎందుకంటే ఇంకా నీకు వాక్యం అర్థం కాలేదు కాబట్టి. నీ శత్రువునే ప్రేమించు అన్నప్పుడు నువ్వు నీ శత్రువుని ప్రేమించడానికే నీకు అసలు మనసే రానప్పుడు నువ్వేం క్రైస్తవుడివి? నువ్వు వింటున్న ఇది సువార్త వినాల్సిన విధానం. కానీ నువ్వు వింటుంది ఏంటంటే అంటే ఏదో ఒకటి ఇస్తే నేను మారుతాను అనేది సువార్త కాదు. నువ్వు గనక నాకు ఈ మంచి చేస్తే నేను మారుతాను, నాకు ఈ రోగం కనుక తీసేస్తే నేను మారుతాను, నాకు ఇల్లు లేదు ఉండడానికి నువ్వు ఇల్లు ఇస్తే నేను మారుతాను, నాకు ఉద్యోగం లేదు కనుక నువ్వు ఉద్యోగం ఇస్తే నేను మారుతాను అనేది సువార్త కాదు. ఆ సువార్త టెంపరీ. కానీ ప్రభు ప్రకటించిన సువార్త ఇది కాదు. నిత్య జీవులకు రా అంటాడు. ఈ నిమిషమే, ఈ రోజే నీకు రక్షణ, నేడే నీ ఇంటికి అంటే దాన్ని వదిలేసి ఈ శరీరాను సంబంధమైన సువార్తని బోధిస్తూ ఉంటుంటే అందుకే మన హైదవ సోదరులు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. ప్రభు ఎక్కడ మత మార్పిడి చేసే మాటలు కాదు కదా చెప్పింది. నీ పొరుగువాడిని ప్రేమించడం అనేది మత మార్పిడి ఎందుకు అవుతుంది? అవుతుందా? నీ శత్రువుని ప్రేమించు అని అంటే అది మత మార్పిడి అవుతుందా? నేను ద్వేషించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి అంటే అది మత మార్పిడి అవుతుందా? కానీ మన మత మార్పిడి అనే ఈ మాటల్ని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు. అసలు యేసు ప్రభు బోధించిన గాస్పెల్ ఇది కాదు. ఆయన తండ్రి యొక్క రాజ్యం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రాజ్యంలో మీరు అందరూ రండి అన్నాడు. ఈ శరీరం అనే బాండేజ్ లో నుంచి బయటికి రండి. దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క శక్తి ఉంటే మనలో రోగం ఉంటుందంటారా? ఉంటుందా ఉండదా? ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ప్రభు లెక్కలో నువ్వు జీవిస్తున్నది ఆయన ఆత్మ కదా, శరీరంలో కాదు కదా.
మరి మరి ఆత్మలో కదా నీకు శక్తి. ఇంకోటి ఏంటంటే ప్రభు ఎక్కడ కూడా శరీరానుసారమైన ఆశీర్వాదాల గురించి ఎక్కడ మాట్లాడలా. అసలు ఆశీర్వాదాల గురించి మాట్లాడటం ఆ శరీరంలో జీవించాలి కదా. ఇప్పుడు ఆయన లెక్కల్లో నువ్వు జీవిస్తున్నది ఆత్మగా ఉన్నప్పుడు ఆయన అందుకే మాట్లాడంటే పరలోకంలో ఉన్న ప్రతి వచ్చినములన్నీ ఆశీర్వాదాలన్నీ నీకు ఇచ్చాను అంటున్నాడు, అనుగ్రహించాను అంటున్నాడు. మరి మనం ఈ విధంగా అర్థం చేసుకుని ఈ రోజున గాస్పెల్ తీసుకెళ్ళి మనం ఎలా చేస్తామంటే గలిబిలి చేసేసి ఈ రోజున హైందవులు మనల్ని ఎదిరిస్తున్నారు, లేదా హైందవులు కొడుతున్నారు, లేదా హైందవులు మా సంఘంలో ప్రసంగం చేసుకునేవట్లేదంటే అరే నీ గురించి నేను ప్రార్థన చేస్తా, నువ్వు నన్ను కొట్టినా నీ గురించి నేను ప్రార్థన చేస్తా. వాడు జై శ్రీరామ్ అంటాడు, వీడు అనాలంటే నేను అన్ను అంటాడు. జై శ్రీరామ్ అంటే ఏంటి? ఏమండి చెప్పండి, జై శ్రీరామ్ అంటే ఏంటి? అనకూడదు అది, మళ్ళీమైపోతాం మనము. జై శ్రీరామ్ అంటే మనం ఏమన్నా పాపం పడిపోద్దా? పాపం వచ్చేద్దా లోనికి? రాదు కదా. మరి ఎందుకని? యేసు నామానికి పవర్ ఉందా, జై శ్రీరామ్కి పవర్ ఉందా? మరి అంటానికి ఇంకా ప్రాబ్లం ఏంటి? అంతే కదా. ఇప్పుడు నువ్వు నేను అనను అంటే ఆ పేరుకి ఏమొస్తున్నట్టు? విలువ వస్తున్నట్టు. అంటే ఏమీ లేదు. ప్రసాదం నేను తిన్నా అంటారు. అరే తినే ప్రసాదం వల్ల నీ యొక్క రక్షణ ఏం పోదు. అది శరీరం, ఆ శరీరం లెక్కలో నువ్వు లేవు కదా. ఆయన లెక్కలో నువ్వు జీవిస్తున్నదే శరీరానుసారము కాదు కదా. ఆయన ఆత్మగా జీవిస్తున్నప్పుడు శరీరంతో తీసుకునే నీ యొక్క ఆహారము నిన్ను ఏ విధంగా నిన్ను అశుభ్రత చేస్తుంది. తింటావు, బయటకు వచ్చేస్తుంది, బయటకితమై. అవునా? ఇగో ఈ రోజున ఈ క్రైస్టియానిటీ ఇలా ఉన్నది. మతాన్ని పులుముకుని ప్రభు ఎక్కడ మతం గురించి చెప్పాడా? అందరూ సమానం అని చెప్పాడా? ఎవరిని ప్రేమించమన్నాడు? నీ నైబర్ని ప్రేమించు అన్నాడు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మతంతో వాళ్ళని దూరంగా పెడుతున్నాం. నేను ఇంటికి రాకూడదు. ఈ రోజున ఒక అక్క ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే తమ్ముడు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అక్క మారలా, తమ్ముడు మారడానికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనం దేవుడు నేను అలాగే మీ అక్క దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడా? మనం ఎంచిన స్వార్థ ఇది. మనం అందరూ సమానం అన్నాడు. సత్యము తెలుసుకో. నువ్వు మారాల్సింది నీ మైండ్ లో, నువ్వు మారాల్సిన ఆయన ఆత్మలో, శరీరంతో కాదు. శరీరంతో ఎప్పటికీ మారలేవు. అది ఒక్కడే పరిశుద్ధంగా జీవించిన వాడు ఒకే ఒక్కడు, యేసు ప్రభు. ఆయన తప్ప ఎవడు లేడు, ఉండబోడు, ఉండలేడు కూడా. ఈ రోజున మనము మతమను పులుముకుని మన చుట్టూ ఉన్న మన సహోదరులే, మనకు తెలిసిన వాళ్ళే, ఒకే గ్రామంలో ఉంటాం. అన్యులుగా ఉన్నప్పుడు ఎంతో చక్కగా తిరిగిన వాళ్ళే మీరందరూ కూడా. నువ్వు మతం మార్చుకున్నావనో, లేకపోతే నువ్వు క్రీస్తుని తెలుసుకుని సత్యమును క్రీస్తుని అనుసరిస్తున్నావు అనుకో, వాడితో నీ గొడవ ఏర్పడిపోదు. ఎందుకంటే నీ మతం ఏం నేర్పిస్తాడంటే వాడికి దూరంగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు చెప్తుంది ఏంటి? వాడిని ప్రేమించు అంట. ఇప్పుడు ఏ బోధ కరెక్ట్? దూరంగా పెట్టడం కరెక్టా, ప్రేమించడం కరెక్టా? మరి ప్రేమించమని చెప్తున్నాడు యేసు ప్రభు. ఈరోజు మనమే వాళ్ళని దూరంగా పెడుతున్నాం. ఇదే ప్రాబ్లం. మరి యేసే బోధించిన సువార్త ఇది కాదు. సువార్తని తప్పుదోవలో పట్టించి అదే సువార్తని మనం నమ్ముతున్నాం. అదే మన ప్రాబ్లం. రైట్. ఎఫెసీయులో 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానముతో చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము ముద్రింపబడితివి. ఏ సువార్త? సత్య సువార్త అంట. ఒక సువార్త ఉన్నది, అది సత్యము, అది వాక్యముగా ఉండి అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచితే. ఎందుకనంటే నిత్య జీవం అనేది మనతో చేయబడిన ఒక నిబంధన. మనకు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా నిత్య జీవంలోకి తీసుకెళ్తానని చేసిన వాగ్దానము. అందుకే అంటున్నాడు ఇక్కడ, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి తిరిగి అంటున్నాడు. అంటే వాక్యంలో సత్యం ఉన్నది, అందులో రక్షణ ఉన్నది. అది ఇలాంటి సువార్తను మనం వినాలి. ఎందుకంటే నిన్ను మారు మనసు పొందేలాగా, రిపెంటెన్స్ చేసేలాగా, నిన్ను మనిషి మార్చే. ఇప్పుడు ఒక మంచి మాట్లాడాలనుకో, నీ హృదయం గలిబిలిగా ఉన్న హృదయం ఏమవుతుంది?
అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే ఐఎమ్ ది కౌన్సిలర్ అంటాడు. అంటే నేను ఒక మంచి కౌన్సిలింగ్ చేస్తాను ఈ హృదయాన్ని అని, అంటే మార్చేస్తాను అంటున్నాడు. ఇది కదా మనం వినాల్సిన సువార్త. ఇది కనుక మనలోకి వెళ్ళిందనుకో, నీకు ఏ బాధ ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏదున్నా కానీ నీకు సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో దేవుని యొక్క శక్తి నీలో ఉంటది. కాబట్టి నువ్వు నీకున్న ప్రతి బంధకం నుంచి నువ్వే ప్రార్థన ద్వారా విడుదల చేయగలవు. నీకు నిజమనేది అర్థం కాకపోతే ఎవరి మీద వెళ్ళి ఏదో పాస్టర్ మీద వెళ్ళి ఆధారపడతాయా, నాకు ప్రార్థన చేయవా? అరే నువ్వే పాస్టర్గా మారు, లేకపోతే నువ్వే క్రీస్తుగా మారు. నీకు సత్యము తెలిసేంత వరకే నీ సంఘ కాపరి. తర్వాత నువ్వు కూడా సువార్తను ప్రకటించాలి. నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి నీకు వీలైనంత వాళ్ళ వరకు వెళ్ళి సువార్తను ప్రకటించి వాళ్ళ క్రీస్తులోకి తీసుకురావాలి. సంఘానికి కట్టుబడి, సంఘానికి లోబడి. సంఘం అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు లోబడి నువ్వు సువార్తను కూడా ప్రకటించాలి. ఈ రోజున ఎందుకు మన రాకడ ఆలస్యం అవుతుందో తెలుసా? ఇంకా సత్యము పరిపూర్ణంగా అందరికీ వెళ్ళలేదు కాబట్టి. అందరికి వెళ్ళాలి, అందరూ క్రీస్తులాగా మారాలి. కొంతమంది మారాలని దేవుడు చెప్పట్లా, అందరూ మారాలంటున్నాడు. అందరూ కూడా క్రీస్తులాగా మారి దేవుని యొక్క సత్యమును తెలుసుకుని దేవుని రాజ్యములో స్వతంత్రులుగా జీవించాలి. కానీ మనం అలాంటి యొక్క జీవన విధానంలో మనం లేవు. దాని తర్వాత ఎఫెసీయులు 6:15 పాదములకు ఇదిగోండి. ఇప్పుడు ఇందాక మనం చూసింది గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్ చూసాము, అంటే రక్షణ సువార్తను చూసాము. అలాగే సువార్త క్రీస్తును చూసాము, క్రీస్తు యొక్క కృపా సువార్తను చూసాము, దేవుని సువార్తను చూసాము, శక్తి కలిగిన సువార్తను చూసాము. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏం చూస్తున్నాము? సమాధాన సువార్తని. ఇప్పుడు యేసు ప్రభులే ఉంది, సమాధానం ఉందా లేదా? యేసు ప్రభువులో ఏమి లేదు. యేసు ప్రభు తీసుకెళ్తున్న వేలో ఉన్నది సమాధానం, ఆ సువార్తలో ఉన్నది సమాధానం. అందుకే అన్నాడు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి అంటున్నాడు. అంటే ఇది చెప్పులు వేసుకోమని చెప్పట్లా, అలాంటి ఒక కాన్షియస్ లోకి వెళ్ళు అని అంటున్నాడు. అలాంటి మైండ్ కలిగి ఉండు అంటున్నాడు. సో ఎందుకు ఎప్పుడు సమాధానం వస్తుందంటే నువ్వు క్రీస్తును నడిచినప్పుడు నీకు సమాధాన సువార్త కూడా నీలోకి ప్రవేశిస్తుంది. అంటే సాల్వేషన్ ద్వారా ఈ సమాధానం వెళ్తుంది, దేవుని కృప వెళ్తుంది, దేవుని యొక్క శక్తి వెళ్తుంది, దేవుని యొక్క జ్ఞానము వెళ్తుంది. సువార్త అంటే ఇది. ఇలా వెళితే వాడికి ఏది కూడా వాడిని ముట్టదు. ఏ అనారోగ్యమైనా, లేకపోతే ఏ శోధనైనా, వేదనైనా కానీ ఏది కూడా. ఎందుకంటే దేవుడే తనకి కంచెగా ఉంటాడు వాక్యముతో. ఆ కంచె ఉన్నప్పుడు ఏ చీకటి కూడా ఆ కంచెలోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉండదు. 2 కొరింథీయులు 4:4 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమను, ఇక్కడ గ్లోరీ ఆఫ్ సువార్త. ఏ సువార్త? మహిమా సువార్త. మహిమా సువార్త, సమాధాన సువార్త, సాల్వేషన్ సువార్త, కృపా సువార్త, క్రీస్తు సువార్త, దేవుని సువార్త, పవర్ సువార్త. వీటన్నిటి కలిపితే ఏంటంట? రక్షణ. అర్థమవుతున్నా? రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు ఇది నిన్ను మార్చేది, ఇది నిన్ను నిత్య జీవంలోకి నడిపించేది. ఇది యేసు ప్రభు బోధించిన సువార్త. ఆయన ఏంటేంటా తిరుగుతూ ప్రతి గ్రామాల్లోకి తిరుగుతూ వెళ్ళి చెప్పాడు కదా, ఈ సువార్తనే చెప్పుకుంటూ వెళ్ళాడు అక్కడే. అంతే కానీ డబ్బులు కావాలంటే నా దగ్గర రండి ఇలాంటి సువార్తని చెప్పలా. వెళ్తూ వెళ్తూ బలహీనంగా ఎవరికైతే సిక్నెస్ ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థత చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ద మెయిన్ గాస్పెల్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇదే బోధించుకుంటూ వెళ్ళాడు. ఈ సువార్త నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తుంది. కానీ నీవు శరీరానుసారమైన సువార్తను కనుక వింటే అది టెంపరీ. కాబట్టి శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన జీవితము నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఏ సువార్త కావాలి మనకి? ఏ సువార్త? యేసు ప్రభువు నిజంగా బోధించిన సువార్త సల్వేషన్ సువార్త. చాలా మంది చెప్తారు కానీ అందులో మనము పాటించము. మనం నోటితో, అందుకే ప్రభు ఏమన్నాడంటే, అరే మీరు నాకు చాలా దూరంగా ఉన్నారు, మీరు నోటితోనే నన్ను గణపరుస్తారు కానీ హృదయముతో నన్ను గణపరచు. ఆయన ఆరాధించేవాడు ఎలాగ ఆరాధించమన్నాడు? హృదయముతో,
ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో అన్నాడు. బట్ మనం దేంతో కనపరుస్తున్నాము? మన శరీరంతో ఏడుస్తూ ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం. మన పిల్లలు మనం ఏడిస్తే మనం తట్టుకోలేము. మన పిల్లలే మన ముందు ఏడిస్తే మనం తట్టుకోలేము. నువ్వు ఏడిస్తే నీ తండ్రికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఇంకా నువ్వు సత్యం తెలుసుకోబోతే ఎలాగే, ఇంకా ఏ విషయంలో కూడా ఏడవకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. మేబీ సమ్ టైమ్స్ మనం శరీరానుసారంగా ఉన్నాం కాబట్టి ఎక్కడోసారి కొద్దిపాటు బలహీన పడతాం కాబట్టి. అంతేగాని చాలా మంది ప్రార్థన ఎలా ఉంటుంది, ఏడుపు కొట్టి ప్రార్థన. అసలు అది కరెక్టే కాదు. దేవుడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆయన ఆలయంలో ఉన్నప్పుడు, ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు, ఆయన రాజ్యం ఎలా ఉందంట? నీతి సమాధానమే ఉందంట, ఆనందంగా ఉందంట. ఆనందంగా ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన అంతా కూడా ఆల్రెడీ వి రిసీవ్డ్. నాకు మంచి కుమారుని ఇచ్చామని ఇప్పుడు జోసఫ్ గారి భార్య ప్రార్థన చేయాలి. కుమారుడు ఇచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తానంటే ఆల్రెడీ యూ రిసీవ్డ్. నాకు ఇచ్చేసావు ప్రభువా, థ్యాంక్ యూ, నేను ఈ పేరు పెట్టుకుంటున్నా ఈ రోజున. ఎలా ఉండాలి మన ప్రార్థన? ఇస్తే ప్రార్థన చేస్తా, నువ్వు ఇస్తే నీది చేస్తా, నువ్వు ఇస్తే నీది నమ్ముతా. అది కాదు. ఇంకా నువ్వు సత్యమని అర్థం చేసుకోవట్లేదు అర్థం. ప్రభు మనసు మనం అర్థం చేసుకోలేకపోవటం అనేది ఈ వాక్య లేఖనములు బట్టి చెప్పేది. ఆయన కనుక మనం నిజంగా అర్థం చేసుకుంటే మనం డెఫినెట్లీగా ఆయన కుమారులుగా తీర్చబడతాం. అసలు ఈ సువార్తలో కంటెంట్ ఏముందంట? కంటెంట్ ఆఫ్ ది గాస్పెల్ అంటే అసలు ఏముంది ఈ సువార్తలో? దాని గురించి లోతులోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఏ మహిమను? దేవుడి దగ్గర నుంచి ఆ మహిమ గ్లోరీ సువార్త ఏదైతే ఉందో అది మనం పొందలేకపోతాం. ఏమని? పాపము చేసి ఉన్నాం కాబట్టి. మరి దీన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, ఎలా చేయాలనే దాని గురించి లేఖనముల ద్వారా దేవుడే మాట్లాడుతున్నా. చూద్దాం. మొదటి పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. ఏ విషయంలో చంపబడ్డాడంట? ఆత్మలో ఉన్నాడా, శరీరంలో ఉన్నాడు? శరీరంలో. ఎందుకని? దేవునికి యొద్దకు తెచ్చుటకు. ఎవరిని? మనలను తండ్రి చెంతకు తీసుకుని వెళ్ళటానికి అనీతిమంతులు అయిన మనము నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయమందు ఏమై ఉన్నాడు? ఆయన చంపబడి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను రక్షించాలి కదా. ఆయన ఆత్మను ఎవడు చంపలేడు. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నశించిపోదు. ఈవెన్ ఆయనైనా నువ్వైనా. ఎందుకంటే ఆయన ఆత్మ నీ ఆత్మ ఒకటే కాబట్టి. నిన్ను రక్షించడానికి ఆయన ఏం చేశాడంట? తన శరీరాన్ని ప్రాణంగా పెట్టి మనల్ని దేవుని దగ్గర పరిశుద్ధులుగా ఉంచడానికి ఆయన ప్రాణం పెట్టాడంట. ఓకే, రైట్. ఇది ఆయన చెప్తున్న గాస్పెల్. అర్థమవుతుందా? దాని తర్వాత మొదటి కొరింథీలు 15:3. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును. ఎవరి కొరకంట? మన పాపముల నిమిత్తము కొరకు. ఎందుకంటే నిన్ను దేవుని దగ్గర పరిశుద్ధునిగా నిలవబెట్టడం కొరకు ఆయన ఏమయ్యాడంట? మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి కూడా చేయబడంటే డెడ్ ఇన్. ఎందుకని? మన కొరకు ఆయన మనల్ని అనీతిమంతులుగా ఉన్న మనల్ని నిత్యము లేకపోతే నీతిమంతులుగా లేకపోతే పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఏమయ్యాడంట? ఆయన చంపబడి మృతి పొంది సమాధి చేయబడును అంటున్నాడు. దాని తర్వాత మొదటి కొరింథీయులు 15:4. లేఖనముల ప్రకారముగా 3వ దినమున ఆయన ఏం చేశాడు? 3వ దినాన లేపబడ్డాడంట. దాని తర్వాత అదే మొదటి కొరింథీయులు 8 అందరికీ కడపటి ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనపడిన. ఆయన తిరిగి అపీల్ అయ్యాడు. అంటే విట్నెస్, ఆయన విట్నెస్ చూపించుకుంటున్నాడు భక్తులందరికీ తిరిగి జన్మించడం అనేది. ఇదే ఆయన చెప్తున్న గాస్పెల్. ఇదే అపోస్తులు కూడా బోధించింది.
ఇందులో ఎక్కడ కూడా ఒక పిట్ట కథ అనేది లేదు. ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా అదే ట్రావెల్ అవుతుంది వాక్యము. కానీ మనకు ట్రావెల్ అవుతున్న వాక్యం ఏంటంటే 2 వచనాలు, మిగతా అరగంట సేపు బయటికి లోకంలోకి వెళ్ళిపోవటము, లోకంలో ఒక అమెరికాలోనో, జర్మనీలోనో, యూరోప్ లోనో, చైనాలోనో, పాకిస్తాన్ లోనో, ఇండియాలోనో ఏదో ఒక కథను తీసుకోవటము, ఆ కథను అరగంట సేపు బోధించటము, క్లోజ్ అయిపోయింది సంఘం. దీని ద్వారా నీకు రక్షణ వస్తుందా? దీని ద్వారా నీకు సువార్త అనేది కరెక్ట్ గా వెళుతుందా? దీని ద్వారా నువ్వు మారు మనసు పొందుతావా? దీని ద్వారా నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తావా? దీని ద్వారా నీ శరీరం అనే బంధకం నుంచి బయటికి ఎప్పుడు వస్తావు? ఎంతకాలం ఈ శరీరం అనే బంధకంలో నువ్వు జీవిస్తావు? ఎంతకాలం ఈ శరీరం అనే ఒక వేదనలో ఉంటావు? ఇలాంటి సువార్తను వింటే ఇలాగే ఉంటావు. కానీ నిజమైన సువార్తను వింటే సమాధానం అంటున్నాడు, కృప అంటున్నాడు, దేవుని శక్తి అంటున్నాడు, సమస్తము నీలోకి వస్తుంది అంటున్నాడు. వినుట వల్ల విశ్వాసం అంటే అదే. నువ్వు ఎవరో గురించి చెప్తే ఆ విశ్వాసం విన్నావు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన మోజెస్ అయ్య గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పలానా మోజెస్ అయ్య గారు ఆయన ఒక ఇంట్లో పుట్టి, దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఆయన బయట వేసేసారు. బయట వేసేసిన తర్వాత చాలా కష్టపడి తినడానికి లేనప్పుడు ఒక రోజున దేవుడు వచ్చి ఆయన దర్శించాడు. వితిన్ 1 year లో ఆయన పెద్ద మిలియనర్ అయిపోయాడు. ఇప్పుడు ఇది నేను చెప్పా, ఏం ఉపయోగపడింది మీకు? అవునా? అందుకనే ఇప్పుడు మోజేస యేసు ప్రభుని దర్శించాడు కాబట్టి అదే యేసుని మీరు కూడా నమ్ముకోండి. ఈ రోజు జరిగే సువార్త ఇలాంటి సువార్త బైబిల్లో ఎక్కడా లేదు. కానీ మనం వింటున్న సువార్త అంతా ఇదే. అదవుతుందా? ఇవే కథలు. దీన్ని మార్చి 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 చెప్తున్నారు. కానీ యేసయ్య చెప్తున్న సువార్త ఎందుకు నేను దీన్ని నొక్కి చెప్తున్నానంటే, యేసయ్య కనుక సువార్త కనుక వింటే, యేసయ్య పేతురు కాళ్ళు కడిగాడు. ఈ రోజు మన సంఘంలో ఎవడన్నా ఒకటి కాళ్ళు కడమంటే అడుగుతాడా? అంటాం. అరే, దేవుడే తగ్గించుకున్నాడు తాను వ్యక్తినిగా. ఎందుకంటే ఆయన సువార్త కనుక నువ్వు వింటే నువ్వు తగ్గించుకుంటావు. ఆయన సువార్త కనుక ప్రాపర్ గా నీలోకి వెళ్ళదనుకో, నేను అనే గర్వం ఎప్పుడు నీలోనే ఉంటది. అదవుతుందా? ఈ రోజున గర్వము స్వభావం ఎవడదంటే లూసిఫర్ గాడిది. నేనే అంటాడు కదా, ఆ స్వభావం మనలో కూడా ఉంటది, అందరిలో. కానీ అది అపవాది స్వభావం అని వాక్యం సెలవిస్తున్నది. ఒకవేళ నువ్వు నిజంగా ఆయన కుమారుడు అయితే నీలో ఉండాల్సిన తెలుసా? ద కీ ఆఫ్ లవ్. కీ అనేది ఏమంటారు? చాబీనా ఏమంటారు? తాళం అంటారు. కీని ఏమంటారు కన్నడలో? బీగమా? లవ్ అనే బీగం ఓపెన్ చేశాడు మన దగ్గరకు వచ్చి సంఘంలో. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళా మన బీగం వేసుకుంటున్నాం. నో, లవ్ లేదు మా దగ్గర. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే ఏ ఉపయోగం లేదని చెప్తున్నాడు ప్రభు వాక్యానుసారంగా. నువ్వు లవ్ యువర్ నైబర్ అని చెప్తున్నాడు. కానీ స్టార్టెడ్ లవ్ యువర్ నైబర్. అదే నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అనబడిన మొట్టమొదటి స్టేజ్. దానికి మించిన ఆజ్ఞ అదే ప్రధానమైనది, అదే చివరిది అని అంటున్నాడు. కానీ మనమే ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మనము నడుస్తున్నాం. వాక్యం అంటే నీ హృదయం మారు మనసు పొందాలి. వాక్యం అంటే నువ్వు సరైన సత్యమైన జీవం కలిగిన దేవుని కుమారుడిగా మార్చబడాలి. అంతేగాని శరీరానుసారంగానే ఉంటూనే నేను వాక్యం వింటున్నానంటే అది ఏదికి ఉపయోగపడదు. మామూలుగా చాలా మంది ఏమంటారంటే, అసలు ఏంటి గాస్పెల్ అంటే ఏంటి? ఈ రోజు మనం నమ్ముతున్న ఆ గాస్పెల్ ఏంటి అనేది మనం గురించి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎవరితో సమాధానం కలిగి ఉండాలంట? దేవునితో. ఎలాగా? ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చబడ్డాడని మనము ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానములుగా ఉండాలంటాడు. మనం నీతిమంతులు అంటే మనం ఒప్పుకోం. నేను నీతిమంతుడు ఎలా అవుతాను? ఎందుకంటే శరీరం అడ్డం వచ్చి చెప్పేస్తా ఉంటది. ఒక వేలు నాకు వస్తుంది అడ్డం పొర. శరీరంలో ఉన్నవాడు ఎవడు కూడా ఒప్పుకోండి నీతిమంతుడు అంటే. శరీరానుసారంగా నీతిమంతుడు అంటే ఏంటో తెలుసా? మంచిగా వీడు దాన ధర్మాలు చేస్తాడు, అందరినీ దగ్గరికి తీసుకుంటాడు, అబద్ధం ఆడు, నీతి అనుకుంటే అది అనుకుంటా. కానీ ఇక్కడ శరీరానుసారమైన నీతి కాదు, ఆత్మానుసారమైన నీతి. ఆత్మానుసారమైన నీతి అంటే దేవుడు. కానీ నువ్వెవరు అర్థం చేసుకున్నావు ఆ నీతిని? శరీరానుసారంగా కరెక్షన్, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, నేను తప్పే చేయను అనుకుంటున్నా, అది నీతి అనుకుంటా. అది కాదు. నువ్వు ఆయనతో సమాధానము కలిగి ఉందుము అని అంటే ఎప్పుడు ఆత్మతో సమాధానం కలిగి ఉండాలి. శరీరంతో నువ్వు సమాధానంగా ఆయనతో ఉండలేవు. ఎందుకంటే ప్రతి నిమిషము నీకు తెలియకుండా నువ్వేం చేస్తా ఉంటావు అంటే తప్పు చేసేస్తానంటావు, తప్పులో పడిపోతూనే ఉంటావు.
రైట్. గలతీయులు 2:16. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరమును నీతిమంతుడని అర్థమవుతున్నా ఇప్పుడు? ధర్మశాస్త్ర క్రియలు అంటే ఏంటి? లా కింద ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు నేను చేయను, ఈ 10 ఆజ్ఞలు నేను కరెక్ట్ గా నేను అవలంబిస్తున్నాను అనుకున్నవాడు ఎప్పుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు కదా. మరి నీతిమంతుడిగా కాగా 17 కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడటకు వెదకుచుండగా మన పాపములుగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమును పరిచారకుడు ఆయను. అంటే ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకవేళ క్రియల ద్వారా అనుకుంటే నువ్వు నీతిమంతుడిగా రైచియస్ గా నువ్వు తీర్చబడవు. అర్థమవుతుందా? అంటే దేవుని నీతి ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఎందుకంటే ఆయన నీతిని మనకి ఇచ్చాడు, నీతి అనే వస్త్రము ద్వారా. నువ్వు శరీరంలో కనుక నీతిని కనుక వెతుక్కుంటే యు నెవర్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ ఫ్లెష్ అంటున్నాడు. శరీరంలో ఎప్పటికీ కూడా నీతి నీకు అర్థం కాదు అని అంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8, 2:8-9 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. తర్వాత అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అది క్రియల వలన కలిగినది కాదంట, అది విశ్వాసము ద్వారా కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము అంటున్నాడు. కృప ఇచ్చింది ఎవరు మనకి? యేసు ప్రభు ద్వారా. అంటే యేసు ప్రభు ద్వారానే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, అంతేగాని నువ్వు క్రియల వలన అయితే కాదు అన్న. ఇంత ధర్మశాస్త్రం క్రియలను ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడదు అన్నాడు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, అది క్రియల వలన కలిగినది కాదు, అది ఎవడనో అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుడిగా మార్చబడలేడు, మార్చబడాలి, జరగడం కూడా జరగదు. ఎందుకంటే నీ క్రియ ఎంతసేపు ఈ నిమిషం మంచి క్రియ ఉంటుంది, నెక్స్ట్ మినిట్ లో చెడు క్రియలోకి వెళ్ళిపోతావు ఆటోమేటిక్ గా. రోమన్ రాసిన పత్రిక 5:1-11 చదవమ్మా. ఇందాక ఒకటి చదివామా? 5 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన దేవుని యందు తర్వాత ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎందుకనంటే ఇందాక మనం విన్నాం కదా సమాధాన సువార్త. ఇప్పుడు ఆ సువార్తలోకి నువ్వు వెళ్ళావు అనుకో, ఆయన వరకు ఏం మనం పొందుకుంటున్నాము? ఇక్కడ సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ప్రకటించిన సువార్త కృపా సువార్త. ఇంత ముందు వచ్చినము, ఈ వచ్చినము సమాధాన సువార్త. ఈ సువార్త ద్వారా నీకు చెబుతున్న నిజం ఏంటంటే ఏ వాక్యాలు. కానీ మనం వింటున్న వాక్యం ఏంటంటే దేవుడు నమ్ముకుంటే నీకు అది వచ్చేది ఇది వచ్చేది అనేది అసలు అది రాంగ్ టీచింగ్ అనమాట. అసలు గాస్పెల్కే విరుద్ధం అది. ఎందుకనంటే సరే ఇప్పుడు నేనే ఒక హైందవుడిని ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊరికి సువార్త వచ్చింది. సువార్త వచ్చి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే కనుక నీకు రోగం పోద్ది అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. సరే అయితే నాకు రోగం ఉంది, నేను నమ్ముకుంటానయ్యా యేసు ప్రభువుని, అయితే నేను ప్రార్థన చేశాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నాకు రోగం పోలా. ఇప్పుడు నా సువార్త వినిన సువార్త ఏమైపోవాలి? నాలో ఉన్న సువార్త అపవాదిగా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఈ రోజున బోధిస్తున్న సువార్త ఇదే. నిజంగా దేవుడు ప్రార్థన చేస్తే ఆన్ ది స్పాట్ మనకి డెలివరీస్ ఇస్తాడంటారా? ఏ హైందవ మఠాధిపతులే ఉంటారు, ఏమంటారు? మఠాధిపతులు అంటారు కదా. అలాగే క్రైస్తవుల్లో కానీ ముస్లింలో కానీ ఎవడైనా తీసుకుని వస్తాం ముగ్గురిని, ఎవడైనా ఆన్ ది స్పాట్ హీలింగ్ చేయగలడా? అప్పుడు చేయలేడు. మళ్ళీ నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని మనం పోట్లాడుకుంటాం. అందుకని యేసు ప్రభు చెప్తున్న సువార్త ఏంటంటే రక్షణ పొందు అంటున్నాడు. పొందు. నీవు రక్షణ పొందితే దేవుని శక్తి వస్తుంది, కృప నీలోకి వస్తుంది, సమాధానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, వెలుగు వస్తుంది అంటున్నాడు.
ఇది ఆటోమేటిక్ గా 5-fold ప్యాకేజ్. ఇది నీలోకి ప్రవేశించింది అనుకో సువార్త, నీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు ఏ విడుదల లేదా ఏ రోగం అనేది అక్కర్లేదు. సువార్త అనేది లోనికి వెళ్ళింది అనుకో, ఆటోమేటిక్ గా నీలో ఉన్న రోగం కానీ నీ చుట్టూ ఉన్న నీ శోధన వేదన అంతా కూడా వెళ్ళిపోతుంది బయటికి. కానీ వీళ్ళు అంటారు, లేదు లేదు నువ్వు నమ్ముకుంటేనే, నమ్ముకోకపోతే అది పోదు అంటాడు. సరే నమ్ముకున్నా కానీ పోలా. ఇప్పుడు దీనికి ఏమంటారు మరి? అందుకే సువార్త వినాలి, మారాలి. ఎవడైనా శరీరానుసారమైన సువార్త చెప్పాడు అనుకో, అరే బయటికి పోరా అని చెప్పాడు. ఎక్కడైనా కానీ నన్ను నిత్య జీవంలోకి నడిపించే సువార్త కావాలి, దేవుని ఆత్మలో నేను ఆత్మీకంగా పెరిగే సువార్త కావాలి, తండ్రి యొక్క రాజ్యంలోకి వెళ్లే సువార్త కావాలి, తండ్రి ద్వారా అనుగ్రహింపబడిన ప్రతి ఆశీర్వాదమును పొందుకునే సువార్త కావాలి. శరీరాను సువార్త నాకు వద్దు, నువ్వు చెప్పమాకు, నేను వినను, నాకు ఆ చెవిని ఇవ్వను. నేను ఆత్మానుసారమైన ఎటర్నిటీ నిత్య జీవం కలిగిన సువార్తనే నేను వింటాను. ఆ సువార్తను బోధించగలిగితే చెప్పు. శరీరానుమైన సువార్త నుంచి ఆత్మలోకి మారమన్నాడు, కానీ ఆత్మలోంచి శరీరానికి మారమన్నది శరీరం నుంచి ఆత్మలోకి, కానీ ఆత్మ నుంచి శరీరం కాదు. బట్ నువ్వు వినవలసిన వాక్యం ఇప్పుడు శరీరం నుంచి ఆత్మలోకి మారే వాక్యము, ఆత్మానుసారమైన ఎటర్నిటీ, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి మనం వినాలి. రెండో కొరింథీయులు 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉంటే ఏమవుతాయంట, నీ పాతయన్నీ గతించిపోతాయి. ఇదిగో సమస్తము క్రీస్తు అనే ఆత్మ ద్వారా నువ్వు జన్మించిన తర్వాత సమస్తం క్రొత్తవి ఆయను. ఇది నువ్వు వినవలసిన సువార్త. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. శరీరానుసారంగా జీవించే జీవితం ఏంటంట? మరణము అంట. కృపావరము ద్వారా మనం వెళ్ళేది నిత్య జీవంలో కంట. ఇది మనం వినాల్సిన సువార్త. శరీరానుసారమైన బోధన వింటే మరణానికి వెళ్తాము, కానీ దేవుని కృప ద్వారా వినే ఆత్మ కలిగిన సువార్త నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తుంది. 2 కొరింథీయులు 5:19 ఇంకో 2-3 వచనాలు క్లోజ్ చేశారు. 2 కొరింథీయులు 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించిన ఆ వాక్యం ఈ రోజున మీకు అప్పగించెను. సమాధాన సువార్త కలిగిన వాక్యమును ఎవరికి అప్పగించాడు? అపోస్తులకు అప్పగిస్తే ఆ అపోస్తులు సమాధాన సువార్తను తీసుకొచ్చి ఇప్పుడు మనకెవరికి అప్పగించారు? మన అందరికి అప్పగించారు. కానీ మన భాషకి అర్థం కాల ఇంకా ఈ సమాధాన సువార్త. ఈ సువార్తనే గలిబిలి చేసేసి ఇంకొక రంగులో పులిమి చెప్తున్నారు సువార్త. ఇది కాదు కదా నిజమైన సువార్త అంటే. దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరచుకొనొచ్చు. కానీ ఈ రోజున లేదు లేదు లేదు, నువ్వు పాపితే, నువ్వు మొక్కలంటే నువ్వు వేడు అని చెప్పి ప్రార్థన చేపిస్తా ఉంటావు. కానీ ప్రభు ఏమంటున్నాడు, మరి నిన్ను నేను సమాధాన పరుచుకుంటాను రా, నీ పాపములన్నీ క్షమించారు రా, నా దగ్గరికి రా అంటున్నాడు. వీళ్ళేం చేస్తారు? వద్దు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు పరిశుద్ధుడు కావు, నేను పరిశుద్ధుడి, నువ్వు పరిశుద్ధుడు కావాలి. ఇదే సువార్త ఈ రోజు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తనతో సమాధాన పరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధాన సువార్తను మన అందరికీ అప్పగించాడు. కృపా సువార్తను అందించాడు, సమాధాన సువార్తను అందించాడు, సల్వేషన్ అందించాడు, దేవుని సువార్తను అందించాడు, క్రీస్తు సువార్తను అందించాడు, శక్తి కలిగిన సువార్తను అందించాడు, జ్ఞానం కలిగిన సువార్తను అందించాడు. ఎన్ని సువార్తలు ఆయన బోధించాడు. ఇన్ని సువార్తలు మనకి బోధిస్తే ఈ రోజున శరీరానుసారమైన సువార్తని బోధిస్తూ మిగతా ఈ సువార్త అన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేసాడు. ఎన్ని డస్ట్బిన్ లో పడేసి ఒకటే ఒక సువార్త, అది శరీరానుసారమైన సువార్త. బట్ కానీ ఈ శరీరాన సువార్త టెంపరీ, డెఫినెట్లీగా ఆ సువార్తలో గనక నువ్వు విని గనక జీవిస్తే అది మరణానికి తీసుకుని వెళ్తుందని వాక్యం చెప్తున్నది. యోహాను సువార్త 3:16
దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో లేదా యేసుక్రీస్తుని యందు మనము తిరిగి జన్మించితే తిరిగి జన్మించిన పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేనికి అనుగ్రహించాడంట? మనకి యేసుక్రీస్తుని నిత్య జీవంలోకి తీసుకెళ్ళటానికి అందుకు అనుగ్రహించాడు. అంతేగాని నీకు సిక్నెస్ పోగొట్టడానికి, లేకపోతే నీకు జాబు రావడానికి, లేదా నీకు ఇల్లు లేకపోతే దీనికి కాదు. ఆయనే కనుక నీలోకి వస్తే ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ అన్నమాట. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో, మత్తయి సువార్త 6:33 రా. 6:33 అంటే 31 కూడా చదవ. 30 నుంచి చదవ ఒకసారి. 31 చదువు. 31, 32, 33. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో. ఇప్పుడు మన చింత అంతా వీటి గురించేగా. ప్రతి మనిషి చింత అంతా దీని గురించే కదా. ఏ సువార్త చెప్పేదంతా దీని గురించే కదా. మరి ఈ వాక్యము మరి ఈ పాస్టర్లకు అర్థం కావట్లేదా? చదువుతాను కింద. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఎవరు విచారిస్తారంట? అన్యజనులు, లోకంలో ఉన్నవారు, లోకులు, సహోదరులు. దీన్ని మనం విశ్వసించకూడదు, ఎందుకంటే మనకి సత్యము తెలుసు కదా. వి నో ది ట్రూత్. కానీ మనం కూడా అన్ని జనులు వలె మనం కూడా వీటి విషయమే చింతపడుతున్నాం, విచారిస్తున్నాము. ఏంటంట? ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపుకుడే. ఇప్పుడు 32 చదవమ్మా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఆయనకు తెలీదా? ఆయన సమస్తము తెలుసు. మరి అయినా కానీ ఎందుకు ఈ చింత? మరి ఎన్ని పోరాడప్పుడు నువ్వేం చేయాలంట? 33 చదవమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ప్రభు బోధించింది ఇదే. దేవుని రాజ్యమును బోధించాడు. అప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? అయితే మీరందరూ యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు డబ్బులు వస్తాయి అన్నాడా? ఇలా అనలా. కానీ మనం వింటున్న వాక్యం అదే. ఇప్పుడు నా చెల్లెమ్మ యేసు ప్రభు నమ్ముకో, నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటి? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. మరి ఏ వాక్యం వింటున్నాం మనం ఈ రోజున? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సంఘము అలర్ట్ గా ఉండాలి, మేల్కొల్కునే విధంగా ఉండాలి. ఆత్మలో, శరీరంతో ఉంటే నిద్రపోతాడు. నేను చెప్పే పెట్టకాలు చెప్పాను, ఎట్ట అంటే వెళ్ళిపోతుంది తర్వాత. అట్లా ఆ నిద్ర మబ్బులోంచి అలా బయటకు వెళ్ళంగానే ఆ వాక్యం అలా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ రెగ్యులర్ లైఫ్ స్టార్ట్. అదే నువ్వు ఆత్మలో ఉంటే ఆత్మ ఎప్పుడు అలర్ట్ గా ఉంటది. నిద్రపోడు కొనకడు, ఎప్పుడు కూడా మెలకుగా ఉంటాడు. ఎప్పుడు వచ్చినా గానీ రాకడా అనేది ఆయన రెడీ అనేది అట్లాగా ఉండాలి. ఈ రోజున మనం ఎలా ఉంటున్నాం? అమ్మో ఎప్పుడు వచ్చేదో, నేను ఇంకా మారలేదు, సత్యము తెలుసుకోక. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు, ఇప్పుడు యేసు ప్రభుని పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలంటే ఎవరు ఆయన పంపింది? తండ్రి. ఇంకో విషయం చెప్తున్నా, చాలా మంది ఇప్పుడు యెహోవా విట్నెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రభువుని నమ్మరు. ప్రభువు నమ్మేవాడు తండ్రిని నమ్మడు. అసలు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి. కుమారుని విశ్వసించాలి, తండ్రిని విశ్వసించాలి. అప్పుడే ఎటర్నిటీ లైఫ్, లేకపోతే లేదు అంటున్నాడు. తప్పమ్మా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. పంపినది తండ్రి, తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పి ఉన్నాను. అంటే మరణాన్ని ఇలా దాటేస్తా ఉంటాను, అటు నడుచుకుని వెళ్ళిపోతావంట. ఇప్పుడు ఏదైనా మనం వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాలు వస్తుంది కదా, చిన్నది మాలుగా, అలా దాటేసుకుని వెళ్ళిపోతా ఉంటాం మరణాన్ని. ఎప్పుడు? ఆయన పంపిన వాని యందు, కుమారుడు యందు కూడా విశ్వాసం ఉంచాలి, తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచాలి. అప్పుడే నిత్య జీవము.
మరణం అనే దాన్ని దాటి ఎటర్నిటీ లైఫ్ లోకి వెళ్ళిపోతావు. కుమారుడు నమ్మేవాళ్ళు తండ్రి నమ్మరు, తండ్రి నమ్మేవాడు కుమారుడు నమ్మరు, యెహోవా విట్నెస్ వాడు కుమారుడు నమ్మరు. అదవుతుందా? తండ్రిని కూడా నమ్మాలి, కుమారుని కూడా నమ్మాల్సిందే. గలతీలు 4:6, గలతీలు 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపాడు. ఎవరు ఆత్మను పంపాడంట? తన కుమారుడిని ఆత్మను మన హృదయంలోకి పంపాడంట. ఎవరైనా మన హృదయంలోకి వచ్చిన ఆత్మ ఎవరండి? ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిని మన హృదయంలోకి పంపాడు అని అంటాడు. ఎంత మంచి మాటలు చూడండి. ఎఫెసీయులు 1:13, ఎఫెసీయులు 1:13, మీరును సత్యవాక్యమును అనగా నీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి, అంటే పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయంలోకి పంపాడు కదా. మన విశ్వాసం ఉంచినప్పుడు ఆ ఆత్మతో మనం ఏం చేసామంట? దే ఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్. ముద్రం జరిగింది, కట్టేశారు. ఒక సీల్డ్ వేస్తారు గవర్నమెంట్ స్టాంప్ వేసినట్టుగా, అలాగా పరిశుద్ధాత్మతో మనం ఏమై ఉన్నాము? సీల్డ్ అయి ఉన్నాం. దాని తర్వాత 14, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మను మనకు స్వాస్యమునుగా సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ అంటే ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగుటకు పరిశుద్ధాత్ముడు మనతో సీల్ వేశాడంట. ఇది సువార్త అంటే. ఒకే ఒక వచనం తీసి క్లోజ్ చేస్తాను. 2 కొరింథీయులు 11:24. యూదుల చేత ఇదిగోండి, ఇక్కడ యేసు ప్రభు సువార్తని అపోస్తులు గారికి అందించారు. అపోస్తులు ఎవరైతే ఉన్నారో అభిషేకింపబడిన వాళ్ళందరి చేతికి వచ్చింది కదా. వాళ్ళు ఎలాంటి సువార్తం చేశారంట? ఇక్కడ పౌలు భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి కష్టాలు పడ్డారంట సువార్తలో? ఇప్పుడు చదవండి. 2 కొరింథీయులు 11:24. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, అంటే 49 దెబ్బలు తిన్నాడంట పౌలు భక్తుడు. తర్వాత 3 బెత్తములతో కొట్టబడుతుంది, రెండోది. ఆ తర్వాత ఇది మూడోది, రెండోసారి రాళ్లతో కొట్టబడితిని. 3 ఓడ పగిలి, ఐదోది శ్రమ పడితిని. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, ఆరోది. తర్వాత అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనను ఆపదలలోనూ దొంగల వలనైనను ఆపదలోను నా స్వజనుల వలనైనను ఆపదలలోను అన్య జనుల వలనైనను ఆపదలలోను పట్టణములలోను ఆపదలోను అరణ్యములోను ఆపదలోను సముద్రములోను ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలో ఉంటుంది. ఇది సువార్త ప్రకటించే విధానము. ఇన్ని ఉన్నా కానీ సువార్తని ప్రకటించుకుంటానే వెళ్ళాడు పౌలు భక్తుడు. తర్వాత 27 కూడా చదువు. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణ, అంటే ప్రయాసము కష్టముతో తరచుగా జాగరణ, అంటే నిద్ర లేకోకుండా నైట్ అంతా జాగారము చేస్తూ, తర్వాత ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములై ఉన్నవి. ఇది నిజమైన సువార్త ప్రకటించే విధి విధానము. ఈ రోజున సువార్త ప్రకటించే మనందరికీ అన్ని వసతులు ఉన్నాయి. ఈ రోజు లేవంటారా? మాక్సిమం అన్ని ఉన్నాయి. కొంతమంది సఫర్ అవుతున్నారు. కానీ ఈ రోజున సువార్త ప్రకటించాల్సిన తీరు, విధి విధానం ఇది. కానీ అందరూ ఏమనుకుంటారు తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చేస్తే మాకు బ్లెస్సింగ్ వచ్చేస్తా అనుకుంటారు. నో. ప్రభుతో కనుక నువ్వు జీవిస్తే ప్రతి నిమిషము చెలగాటమే. ప్రతి నిమిషము నీ రక్షణను కాపాడుకోవాల్సిందే. ప్రతి నిమిషము నిన్ను నీవు ఆత్మీకంగా కాపాడుకోవాల్సిందే. ప్రతి నిమిషము నిన్ను శోధించే దురాత్మ శక్తులన్నిటి నుంచి ఎదిరిస్తూ బెదరకుండా
పరిగెత్తించే విధంగా నువ్వు పోరాడుతూనే ఉండాల్సిందే. క్రీస్తు అనే వాక్యాన్ని కవచముగా ధరించుకొని నిన్ను శోధించే ప్రతి చీకటిని, ప్రతి దురాత్మ సమ్మేళనను ఎదిరిస్తూ దేవుని యొక్క ఖడ్గం అనే వాక్కుతో ఆయన్ని సంహరిస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? సువార్త విని నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు క్రీస్తులాగా మారి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒలీవా ఉంది. ఒలీవా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మోజెస్ దగ్గర నుంచి వచ్చింది. అందుగా బయటికి రాకముందు వరకు ఇప్పుడు ఎక్కడుంది? తండ్రిలో ఉంది. అవునా? అంతే కదా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఈ శరీరానుసారాలుగా మనం రాకముందు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? ఎక్కడ? అదే చెప్పాలి. క్రీస్తులో ఉన్నాం. ఎక్కడున్నాం? మనల్ని జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడ ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు మోజెస్ గారు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మోజెస్ లో ఉన్న ఒలీవా కూడా కూర్చున్నట్టే కదా? అవునా కదా? ఇప్పుడు మోజెస్ గారు కూర్చుంటే ఒలీవా కూడా అక్కడే కూర్చుంది కదా? ఇప్పుడు మనం ఏర్పరచుకున్న క్రీస్తులో జగత్ పునాది వేయబడుకు ఉన్న మనము క్రీస్తు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి యొక్క కుడిపార్వశమున. అందుకనే మిమ్ములను నాతో తండ్రి యొక్క కుడిపార్వశమందు కూర్చుండబెట్టెను అన్నాడు. మనం ఏమనుకుంటాం? మనల్ని ఎప్పుడు కూర్చోబెట్టాడా అనుకుంటాం. ఎందుకంటే ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఆయనలో మనల్ని అందరినీ నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయనతో పాటే సత్యం తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సత్యం తెలుసుకుంటే ఎక్కడికి వెళ్తావు? మనము సత్యము తెలుసుకుంటే క్రీస్తులోకి వెళతాము. సత్యము తెలుసుకుంటే దేవుని రాజ్యంలోకి వెళతాము. క్రీస్తు అనంటే ఒక బిరుదు. ఆ బిరుదులోకి నువ్వు ఎప్పుడైతే ఆ స్థానము కుమారత్వం అనే స్థానంలోకి వెళ్తే తండ్రి పక్కన కుడిపార్వశమైన ఆసీనుడైన యేసు క్రీస్తు ద్వారా నువ్వు కూడా ఆయనతో పాటు ఆ కుడిపార్వశమైన కూర్చుంటావు. ఇది సువార్త. ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్వశం ముందు కూర్చుంటే నీకు రోగం ఉంటుందా? నీకు డబ్బులు అప్పు ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఈ సత్యం కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వే నీ నోటి ద్వారా దేవుని యొక్క వాక్కుని మన నోట్లో పెట్టాడంట. ఆ వాక్కు ఖడ్గమై ఉన్నదంట. ఆ ఖడ్గమైన వాక్కుతో నువ్వు రిబ్యూక్ చేస్తూ నీ బలహీనమైన శరీరమును గద్దిస్తూ నువ్వు జయించి నీ శరీరాన్ని క్రీస్తుని ఆ దినములోకి వెళ్ళి ఆయనతో పాటు కుడిపార్వశమున తండ్రితో పాటు సమానుడుగా కూర్చునే అధికారం మనందరికీ ఇచ్చాడు. ఇదే యేసు ప్రభు బోధించిన నిజమైన గాస్పెల్. అంతేకాని డబ్బు గురించి కానీ, లేకపోతే రోగం గురించి కానీ, హోమ్లెస్ గురించి కానీ, కిడ్స్ గురించి కానీ, జాబుల గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, పాపముల గురించి కానీ, శాపాల గురించి కానీ, బ్లెస్సింగ్స్ గురించి కానీ కాదు. ఇప్పుడు మనం వింటున్న అందరి నోట్లోంచి ఇదే వాక్యము. కానీ ప్రభువు బోధించిన వాక్యము ఏంటంటే స్పిరిచువల్ గాస్పెల్ గురించి బోధించాడు, రెపెంటెన్స్ గురించి బోధించాడు, హోలీనెస్ గురించి బోధించాడు, ఎటర్నిటీ గురించి బోధించాడు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి బోధించాడు. ఈ సువార్తకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకోండి. యేసయ్య నిజంగా బోధించిన సువార్తను కనుక వింటే మీరు నిత్యజీవంలోకి ఈ రోజే ఈ నిమిషమే వెళ్ళిపోతారు. ఇదే సువార్తను ఏదైతే శరీరానమైన సారమైన సువార్తను కనుక వింటే మీ శరీరం ద్వారా మీరు జీవించవలసిన వారైతే చచ్చిన వారైతే ఉంటారు, చావవలసిన వారే ఉంటారు, మరణానికి పాత్రులై ఉంటారు. ఓకేనా? చెప్పండి. యేసయ్య గాస్పెల్ కనుక నచ్చి విశ్వసించిన వాళ్ళు నుంచోండి, శరీర సారమైన గాస్పెల్ అయితే కూర్చోండి. ప్రార్థన మీరు చేస్తారా? ಒಳ್ಳೆ ಅದ್ಭುತವಾದಂತಹ ವಾಕ್ಯ